ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ కూడా ఈ ఉదయకాలం సంతోషంగా, ఆనందంగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం అందరం మొదటిగా ఆరాధనలోను, వాక్యంలోను, ప్రార్థనలోను గడపటానికి మీకందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు మనకు తన కృప అనుగ్రహించును గాక. ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి నీకు వందనాలు. మీరిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. నిన్ను స్తుతించడానికి మీరే కారణభూతుడు. మేమందరం కూడా ఈ సమయంలో నిన్ను స్తుతిస్తుండగా మాతో మీరుండండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి వాతావరణంలో మార్పు దయచేయండి. నీ దివ్యమైన సన్నిధిని, నీ ప్రసన్నతను నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరుంచి ఇప్పుడు ఆరాధన చేస్తుండగా మా ఆరాధనలో తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మతో అనిశం ఆరాధించు, ఆరాధనలకు అర్హుడు యేసు. ఆత్మతో అనిశం ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. సృష్టికర్త స్తుతులు నీకే, స్తుతి పాత్రుడా స్తుతులు నీకే, సుందరుడా స్తుతులు నీకే, సమరయుడా స్తుతులు నీకే. స్తుతులపై ఆసీనుడా, నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. స్తుతులపై ఆసీనుడా, నీతి సూర్యుడా, నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా. ఆరాధనలకు అర్హుడు యేసు. ఆత్మతో అనిశం ఆరాధించు, ఆరాధనలకు అర్హుడు యేసు. ఆత్మతో అనిశము ఆరాధించు. మంచి కాపరి మహిమ నీకే, దేవా గొప్ప కాపరి ఘనత నీకే. మంచి కాపరి మహిమ నీకే, గొప్ప కాపరి ఘనత నీకే. ఆత్మల కాపరి ఆరాధన నీకే, ప్రధాన కాపరి ప్రభావం నీకే. మంచి కాపరి మహిమ నీకే, గొప్ప కాపరి ఘనత నీకే. ఆత్మల కాపరి ఆరాధన నీకే, ప్రధాన కాపరి ప్రభావం నీకే. యోగ్యుడా, యోగ్యుడా, పూజ్యుడా, దైవ గొర్రె పిల్ల, యుగ యుగముల నిత్యుడా.
ఆత్మతో అనిశం ఆరాధించు, ఆరాధనలకు అర్హుడు యేసు. ఆత్మతో అనిశం ఆరాధించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. దేవా, దినం వల్ల నేను చేశాను, నా చేతులు చాపి దేవా నీకు వందనాలు, నన్ను కౌగిలించుకోవడానికి నీ ప్రేమను బట్టి, నీ జాలి, నీ కరుణను బట్టి నీకే స్తోత్రం. నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. ఆరాధన 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 ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, యేసయ్యా నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. దేవా, ధనవంతులుగా చేయటం, దేవా నీవు దరిద్రుడు అయినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు,
గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. సగమతా చేతులు పైకెత్తి, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు ఆరాధనకు యోగ్యుడా, నిత్యము నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. హృదయపూర్వకంగా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని చక్కగా ఆరాధించడానికి, మహిమపరచడానికి కృప దేవుడు అనుగ్రహించారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ప్రభు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి కుమారులు పని చేయుచున్నారు. ఫాదర్ అండ్ సన్ ఆర్ వర్కింగ్. నిన్నటి దినమందు తండ్రి కుమారుడు కలిసి ఏ విధంగా పనిచేశారో మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. ఈరోజు తిరిగి మరలా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. John chapter 5 verse 17. But Jesus answered them, my Father has been working until now, and I have been working. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, నా తండ్రి ఇంతవరకు పని చేశాడు, ఇప్పుడు నేను కూడా పని చేస్తున్నాను అని అన్నాడు. అవును యేసు ప్రభువా, మరి మీరేం పని చేస్తున్నారు అని అంటే, మొదటగా యేసయ్య అంటున్నాడు, ఇదిగో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే పని నేను చేస్తున్నాను. మనము బైబిల్ పరిభాషలో చెప్పుకోవాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఎలాగా నెరవేర్చారు యేసు ప్రభు అంటే, నేనేమో నా తండ్రితో కూడా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి సింహాసనం మీద నా తండ్రితో నేను ఉన్నాను. ఉన్నటువంటి సమయంలో తండ్రి ఏమన్నాడంటే, నన్ను ఈ లోకానికి, భూలోకానికి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్తే అది గొప్ప భాగ్యం. తండ్రితో ఉండడం, పరలోకంలో ఉండడం ఎంతో గొప్ప భాగ్యం. మరి అంత గొప్ప భాగ్యాన్ని నేను లోకంలో ఉన్న ప్రజల కోసం తండ్రి హృదయంలో వాళ్ళని రక్షించాలి, వాళ్ళని విమోచించాలి,
వారిని పాపం నుంచి తప్పించాలి, వారిని దైవరాజ్య వారసులుగా చేయాలి అని నా తండ్రి నాతో అన్నప్పుడు నేను ఈ భూలోకానికి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి టైంలో నా తండ్రి ఏం చేశాడంటే అందరినీ చూస్తున్నాడు. ఇంతలో ఒక కన్యక, ఆమె కనబడింది. ఆమె భక్తి కలిగింది, యథార్థ హృదయం కలిగింది. ఇలాంటి భక్తి కలిగిన యథార్థ హృదయం కలిగిన ఆ కుమార్తె నా తండ్రి కనబడినప్పుడు, నాయనా ఇదిగో ఈమె భూలోకములో నీకు తల్లిగా ఉండబోతుంది, ఆమె గర్భములో నిన్ను పెట్టబోతున్నాను అని తండ్రి చెప్పాడు. చెప్పినప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టడానికి, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నేను దిగి వచ్చా. ఐ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, స్పెండ్ 9 months ఇన్ ద womb ఆఫ్ మేరీ. మరియ గర్భంలో 9 నెలలు నేను పిండముగా ఉండి, బయటకు వచ్చి బాలుడిగా ఉండి, సున్నతి చేయబడి, దేవుని మందిరములో దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కొనియాడుతూ, ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని అన్ని కూడా ఆయన చిత్త ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాను. ఈ యొక్క విధానంలో నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు నేను భూలోకానికి వచ్చాను. రెండవ పని ఏంటంటే నేను బోధించే పని చేస్తున్నాను. వచ్చిన నేను ఊరికే ఉండలేదు, బాల్య దినాల్లో నేర్చుకునే పని చేశాను. యవన కాలంలో బాప్తిస్మము తీసుకున్న తర్వాత నేను బోధించే పని చేస్తున్నాను. నేను బోధించటం వల్ల ఏం జరిగింది అని అంటే, ఈ బోధించే పని చేయటం వల్ల అనేక మందికి అసలు దైవరాజ్యం అంటే ఏంటి అనేది అర్థమైంది. మారు మనసు గురించి నేను చెప్పాను, విశ్వాసాన్ని గురించి చెప్పాను, అలాగే బాప్తిస్మమును గురించి చెప్పాను, రక్షణ గురించి చెప్పాను, నీతియుక్తంగా ఏ విధంగా జీవించాలో బోధించాను, ఉపవాసం ఎలా ఉండాలో చెప్పాను, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాను, ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలో చెప్పాను, చింతించకుండా ఉండడం ఎలాగో చెప్పాను, చింతను ఏ విధంగా నా మీద వేయాలో నేర్పించాను, భారాన్ని తొలగించడం కోసం ప్రజలను పిలిచాను, నా పాదాల దగ్గర కూర్చుని నా దగ్గర నేర్చుకునేవారిగా నేను వారిని చేశాను. ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ వచ్చాను. నేను చేసే పనిలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పని చేశాను. రెండవది నేను బోధించే పని చేశాను. ఇక మూడవది నేను స్వస్థపరిచే పని చేస్తూ వచ్చాను. రోగులను స్వస్థపరచడం, దయ్యములను వెళ్ళగొట్టడం, అపవాది క్రియలను లయపరచడం అనే పని చేస్తూ వచ్చాను. కాబట్టి బోధించటం ద్వారా నేను స్వస్థపరిచేవాడిని, దయ్యములను వెళ్ళగొట్టేవాడిని, ప్రజలను విడిపించే ఆ గొప్ప పని చేసుకుంటూ వచ్చాను అని యేసు ప్రభువారు తన పనిని గురించి చెబుతా ఉన్నాడు. యేసు ప్రభువా ఏం పని చేశావు? మీరందరూ వినండి. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చానని యేసు ప్రభువు అంటున్నాడు. రెండవది, నువ్వేం పని చేశావు? నేను బోధించే పని చేశాను. ఆ తర్వాత నువ్వేం పని చేశావు? విడిపించే పని చేశాను. హల్లెలూయా. ఎలాంటి పని చేశానంటే నేను ప్రజలను పాపము నుంచి విడిపించే పని చేశాను. రోగము నుంచి, దయ్యపురు శక్తి నుంచి, మరణ భయము నుంచి, దాస్యము నుండి విడిపించబడే పని చేశాను. ఆనాడు నా తండ్రి ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఈరోజు నేను పాపపు బానిసత్వం నుంచి విడిపించే పని చేయటం కొరకు నేను రక్తం కార్చాలి అని నాకు తెలియపరచబడింది. అంటే ఆ రోజు గొర్రెపిల్లని తీసుకుని మేకపిల్లని తీసుకుని వాళ్ళు వధించారు. కానీ ఈరోజు పాపము లేకుండా పైనుండి తండ్రి దగ్గర నుంచి దిగి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఉన్నటువంటి నేను కల్వరి శిలువలో వేలాడి, ఆ శిలువలో నేనేం చేశానంటే నా రక్తాన్ని కార్చి నా ప్రాణాన్ని బలిగా ఇచ్చి ప్రజలను నేను విమోచించాను, ప్రజలను నేను తప్పించాను. ప్రజల జీవితాలను ప్రభావితం చేయడానికి పరలోకం నుంచి భూలోకానికి నేను దిగి వచ్చి ఈ పని చేశాను. అయితే యేసు ప్రభువా, నువ్వు చేసిన పనిని బట్టి నీకు స్తోత్రం అని మనం చెప్పవలసిన వారు కూడా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు పని చేస్తున్నాడు. యేసయ్యా నువ్వేం పని చేశావు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. యేసయ్యా నువ్వేం పని చేశావు? బోధించే పని చేశాను. అలాగే యేసయ్యా నువ్వేం పని చేశావు? నేను విడిపించే పని చేశాను. అతడు యేసయ్యా నువ్వేం పని చేశావు? సిలువలో వేలాడి సమస్త మానవుల కొరకు రక్తం కార్చాను. హల్లెలూయా. ఆ తర్వాత యేసయ్యా నువ్వేం పని చేశావు? మీ అందరి కొరకు నేను సమాధి చేయబడ్డాను, మీ అందరి కోసం నేను సమాధిలోకి కూడా వెళ్ళాను. ఎందుకో తెలుసా? సమాధిలో ప్రతి మానవుడు కూడా సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. సమాధి అంతం కాదని, సమాధిలో ఉండడమే శాశ్వతం కాదని, సమాధిలో నుంచి బయటికి మనుషులను తీసుకుని రావాలి.
ఆ విధంగా నేను సమాధిలోకి వెళ్ళి 3 దినాలు ఉండి 3వ దినాన నేను సమాధిలో నుంచి తిరిగి లేచేటటువంటి పని చేశాను. తిరిగి లేవటం ద్వారా అందరికీ నేనేమి ఇచ్చానంటే నిరీక్షణ దయచేశాను. అందరికీ నేనేం కలుగు చేస్తున్నానంటే గొప్ప విడుదల కలుగు చేస్తున్నాను, గొప్ప నెమ్మది కలుగు చేస్తున్నాను, గొప్ప శాంతి సమాధానాలు నేను కలుగు చేసేటటువంటి పని నేను చేస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు విడిపించే పని చేస్తూ ప్రజలను మృతులను సజీవులుగా చేసే పని నేను చేస్తున్నానని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చివరగా చూస్తే ఆయన ఏమన్నారంటే, నన్ను నమ్ముకుని భూలోకంలో ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వాళ్ళ కొరకు నేను నా తండ్రి ఇంటిలో స్థలములు సిద్ధపరిచే పని చేస్తున్నాను. నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఎ మ్యాన్షన్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ. ఈ భూమి మీద ఉండి నన్ను వెంబడిస్తున్న వాళ్ళ కొరకు పరలోకంలో నేను స్థలములు, ఒక చక్కటి భవనాలు వాళ్ళ కొరకు నిర్మిస్తున్నాను అని ప్రభు అంటున్నాడు. అబ్బా, ఎంత మంచి కార్యం యేసయ్య పని చేస్తున్నాడు. యేసయ్య పని చేస్తున్నాడు. ఏమేం పని చేశాడు అనేది అద్భుతం అండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు అని చెప్పాను. ఆ తర్వాత బోధించే పని చేశాడని చెప్పాను. విడుదల పరిచర్య చేశాడు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన సిలువలో మనందరి పాపములను క్షమించటానికి, తప్పించబడడానికి, రక్షణ కార్యం జరగడానికి మనందరి కొరకు ప్రాణం పెట్టాడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు స్థలాలు సిద్ధం చేస్తున్నారు. వాట్ అన్ అమేజింగ్ వర్క్ దట్ మై జీసస్ ఈజ్ డూయింగ్. ఎంత అద్భుతమైన పని ఆయన చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఎంత అద్భుతం. ఆయన పిల్లలమైన మనం ఇంత గొప్పగా మన గురించి ఆలోచన చేస్తుంటే వాట్ వీఆర్ డూయింగ్. దేవుని బిడ్డలారా, ఓ పని చేద్దామా? ఆయన నమ్ముకున్న మనం ఆయన పాద సన్నిధిలో కూర్చుని మనం ఆయనకి ప్రార్థన చేస్తూ ఆత్మలు రక్షించబడాలి, ప్రజలు విడిపించబడాలి, నీ చిత్తం నెరవేర్చాలి, నీవు సిద్ధపరిచే స్థలంలో మేము కూడా ఉండాలి, మేము కడగబడి పరిశుద్ధులుగా బ్రతకాలి అనే ఈ అద్భుతమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు సాగాల్సిన వాళ్ళకున్నా ప్రార్థన చేద్దాం. మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. మీరు మీ కుమారుడు చేస్తున్న పనిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడుగా, తండ్రి రాజ్యానికి వచ్చి బోధిస్తున్న కుమారుడుగా, తండ్రి అభిష్టం మేరకు దయ్యముల నుండి, రోగముల నుండి, సమస్యల నుండి విడిపిస్తున్న పరిచర్య చేస్తూ మానవాళి కొరకు మీ ప్రాణాన్నే ధారపోసి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరమునకు ఆరోహణుడై వెళ్ళి మాకు స్థలాలు సిద్ధం చేస్తూ ఇంతగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా కొరకు పనిచేస్తున్న మీ కొరకు నేను పనిచేయటానికి, మేమందరం పనిచేయటానికి, నేనున్నాను అని చెప్పగలిగే వందలాది మందిని, వేలాది మందిని, లక్షలాది మందిని, కోట్ల మందిని మీరు లేవనెత్తమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డ నీ కొరకు పనిచేసి పరలోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన అన్ని విధాలైన ఆశీర్వాదాలతో నింపబడ్డానికి సహాయం చేయమని సర్వకృపానిధిగు యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య పని చేస్తున్నాడు, తండ్రి పని చేస్తున్నాడు. చాలా అద్భుతమైన విషయాలు ఇవి. అల్పుడైన నేను కూడా చిన్న పని చేస్తున్నాను. అది దేవుడిచ్చిన ఆధిక్యత. ఆ చిరు ప్రయత్నంలో మీ కొరకు ఈ వాక్యం అందించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. మీరు కూడా యేసయ్య కొరకు పని చేసేవాళ్ళుగా ఉంటే మీరు ప్రయోజకులు అవుతారు. పరమ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు పొందుకుంటారండి. అలాగూ దేవుడు తన కృప మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.